This is a Teja News Television broadcast. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పెండింగ్ బిల్లులు, బకాయిలు, పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు తదితర అంశాలపై శాసనసభలో ప్రస్తావించి పరిష్కారం చూపించాలని సంఘ నేతలు కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దుబాషి భాస్కర్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దు, జిల్లా ఉపాధ్యక్షులు మాధవరెడ్డి, నరేందర్ గౌడ్, రామచంద్రం, జిల్లా బాధ్యులు కమ్మరి రవి, గద్దె రాజు, దాసు, ప్రభాకర్, అచ్చన్నపల్లి లక్ష్మీనారాయణ, మాకం రాజు, సల్లారం, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఈ రోజు ఒక విజ్ఞాపన రూపంలో మాకు ఇవ్వడం జరుగుతుంది. రానున్నటువంటి అసెంబ్లీలో వారి సమస్యల గురించి, ఎందుకంటే పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీ కానీ లేకుండా విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన మన టీచర్స్ ని చిన్న చూపు విడిచే విధంగా, కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ వాళ్ళు సాల్ని సెక్రటరీ అని చెప్పి మాట్లాడుతూ మరి అవన్నీ కూడా మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొన్నారు. ఇంతవరకు హెల్త్ కార్డ్స్ కూడా రాలేదు. నేను ఒక కరీంనగర్కి సంబంధించినటువంటి టీచర్ కూడా క్యాన్సర్స్ బాధపడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా అసెంబ్లీలో వీరికి సంబంధించినటువంటి సమస్యల పైన మరి నాకు అవకాశం దొరికినప్పుడు ఎడిషన్ రూపంలో కానీ లేదంటే 0 వల్ల కానీ వాళ్ళ సమస్యలు ఎట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజేమో ఉద్యోగస్తుని మరి ఉపయోగించుకొని వాళ్ళ ఓట్లు వేసుకొని ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా పక్కదారి పట్టించే విధంగా చేస్తా ఉన్నారు. వాళ్ళని ఇచ్చపరిచే విధంగా, ఎందుకంటే ఆ రోజు పిఆర్సీ ఇమీడియట్ గా ఇస్తామని చెప్పేసి పిఆర్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కూడా తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే హామీలు ఇచ్చినటువంటి ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం.